ఛత్తీస్గఢ్ సరిహద్దులోని వెంకటాపురం కరిగుట్టలో ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు 9వ రోజు సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు. గల్గం నుంచి మరిన్ని బలగాలను కరిగట్టలోకి తరలిస్తున్నారు. ఆపరేషన్ లో అలసిన బలగాలను వెనక్కి రప్పిస్తూనే బ్యాకప్ పార్టీలను ఆ ప్రాంతానికి తరలిస్తున్నారు. నంబి, గల్గం, పూజారి కాంకేర్, నడిపల్లి తదితర ప్రాంతాల్లో బాంబుల శబ్దాలు వినిపించినట్లుగా స్థానికులు తెలిపారు. ఇక కొండపై చేరుకుంటున్న బలగాలు అక్కడ ఐడీలను గుర్తించి నిర్వీర్యం చేస్తున్నారు. మరోవైపు మావోయిస్టు కీలక నేతలను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు. సైదులు, ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో భారీ విధ్వంసం జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం దాదాపుగా 9 రోజులు కర్రగుట్టకి సంబంధించినటువంటి ఎన్కౌంటర్ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. దాదాపుగా 24,000 మంది పైగా ఇక్కడ కేంద్ర బలగాలు చుట్టుముట్టినాయి. వీరు కాకనే అదనంగా మరో కొద్ది మందిని కూడా, కొన్ని వేల మందిని కూడా మళ్లీ తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం పాటు మహారాష్ట్రతో సంబంధించి జార్ఖండ్, ఈ రెండు ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున కూడా బార్డర్ లో కూడా కేంద్ర బలగాలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ప్రధానంగా మనం చూసుకోవచ్చు 100-280 చదరపు కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ప్రధానంగా ఆ కర్రగుట్టలకు సంబంధించిన దాంట్లో లోపలికి చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నం కొనసాగుతుంది. ఇప్పటికే మనం చూసాం 9 రోజులుగా అదే పనిలో కొనసాగుతుంది. ఇప్పటి వరకు హిడ్మా కానీ దేవాకు సంబంధించినటువంటి కీలకమైన నేతలు వీరిద్దరు కూడా ఎవరు కనిపించడం లేదు. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ లో 6 మావోయిస్టులు మృతి చెందారు. అందులో 3 కీలకమైనటువంటి మహిళా మావోయిస్టులు కూడా మృతి చెందినట్లు ఇప్పటికే మావోయిస్టు పార్టీకి అధికార ప్రతినిధి అభయ్ ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. ఒకవైపు శాంతియుతమైన చర్చలకు సిద్ధంగా వాతావరణాన్ని కల్పించాలన్నట్టు కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నప్పటికీ ఇక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రాకపోవడంతో పాటు ఆపరేషన్ కర్రగుట్టలు చాలా వేగవంతంగా కొనసాగిస్తున్న పరిస్థితి. వైమానిక దాడులతో పాటు ప్రధానంగా మనం 9 రోజులుగా ఏజెన్సీ ప్రాంతంలో, అంటే ఆ ప్రాంతంలో చుట్టూ ఉన్న వాజేడు, వెంకటాపురం ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆ గుట్ట చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు సంబంధించినటువంటి గిరిజనులు ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి కూడా కల్పించడం లేదు. వారందరినీ కూడా మనం ప్రధానంగా సోమవారం రోజు, మంగళవారం సంబంధించి వాజేడు, వెంకటాపురం ప్రాంతాల్లో సంతలు ఏర్పాటు చేశారు. ఆ సంతకు సంబంధించి వారం రోజులకు సరిపడు సరుకులు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు తీసుకుని వెళ్లేటువంటి గిరిజనులు దాదాపుగా వారం రోజులుగా ఎటువంటి సరుకులు తీసుకోపోకుండానే ఉన్నటువంటి పరిస్థితి అయింది. మొత్తంగా ఇప్పుడు ఇంకా సెర్చ్ ఆపరేషన్ చాలా వేగవంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే 5 గృహాలను కూడా కనుక్కోవడం జరిగింది. 5 గృహాలకు సంబంధించిన దాంట్లో కూడా పూర్తిగా లోపలికి చొచ్చుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, థాంక్యూ సైదులు.